హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఒక చెట్టు చూపిస్తున్నా. ఇది వేప చెట్టు, ప్రతి ఒక్కరి ఇంటి ముందర ఉంటుంది. అయితే ఇది షుగర్ కానీ మనం ఒంటిలో నట్టలని ఉంటాయి, కడుపులో పురుగులు మోషన్లో వస్తాయి. పురుగులు ఉంటాయి, తెల్లగా చిన్నగా ఉంటాయి, తెల్లగా. అవి కడుపులో ఉంటే ఆకలి కాదు, కడుపులో ఊకే కరిచినట్టు అవుతుంది. అట్లా కాకుండా పిల్లలు నీరసంగా ఉంటారు, చిన్నపిల్లలు కూడా. అయితే ఇది ఆకు తెంపి దంచి మంచిగా ఇంత చాయ్ గిలాసుడు కషాయం తీసి రోజు పొద్దున పూట తాగితే షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, ఈ పుండ్లు ఉన్న వాళ్ళకి కానీ, నట్టలు ఉన్న వాళ్ళకి కానీ మంచి పని చేస్తుంది. ఊర్లలో అందరు ఇండ్ల కాడ ఉంటాయి, ప్రతి ఒక్కరి ఇంటికాడ వేప చెట్లు లేని ఇల్లు ఉండదు. తెంపుకొని తాగి చూడండి. ఒక వారం రోజులు తాగితే మీకు అప్పుడే దాన్ని ఏందనేది తెలిసిపోతుంది. హాస్పిటల్ మందు కంటే మంచి పని. హాస్పిటల్ మందు అప్పుడే పనిచేస్తుంది, ఇది ఎప్పటికి పనిచేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ట్రై చేయండి. షుగర్ ఉన్నోళ్ళు ఇగో ఈ కొనలు ఉన్నాయి కదా, అవి తినాలి. ఈ కొనలు తెంపుకొని ఒక 4-5 ఆకులు కాదు 4-5 రెబ్బలు తీసుకొని తినాలన్నమాట. ఇగో ఇట్లా ఇరుచుకొని తినాలి. ఇట్లా ఇరుచుకొని షుగర్ ఉన్నోళ్ళు షుగర్ చూడండి ఫ్రెండ్స్, నాకు ఏ షుగర్ లేదు కానీ నేను తింటున్నా చూడండి మీకోసం. ఇక మా అమ్మకు షుగర్ అట్లా ఏం లేదు. నవిలి మింగితే ఏం కాదు, మంచిగా ఉంటుంది. 2-3 రోజులు తిన్నాం అనుకో, మనకు ఆ చేదు అనేది అసలే ఉండదు, అలవాటు అయిపోతుంది. అట్లా అందుకే ట్రై చేయండి. మనకి షుగర్కి, పుండ్లకి, నట్టలకి కడుపులో ఉంటాయి అవి పురుగులు. చిన్నప్పుడు బాగా ఉండేది ప్రాబ్లం అది. కానీ దానికంటే ముందు మా తాత చేసేదన్నమాట. ఇది యాపాకు దంచి పెట్టేది, తర్వాత మధ్యలో కిరసనాయలు తాపేది. మనకి ఇప్పుడు కిరసనాయలు దొరకదు కాబట్టి కిరసనాయలు చచ్చిపోరు అదేం తాగితే, అందుకనే తాపేదన్నమాట. ఆ నొప్పికి తట్టుకోలేక ఏడుస్తుంటే. సో అట్లా ఎవరికైనా ప్రాబ్లం ఉండి ఇట్లా పిల్లలు ఎదగకుండా బక్కగా పీనుగలాగా ఉంటారు, అట్లా ఉన్న పిల్లలకి ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. వాళ్ళు ఫుడ్ తింటారు మంచిగా టైంకి. కడుపులో పురుగులు నట్టలు ఉంటాయి కదా, అవి చచ్చిపోయి బయటకు వచ్చేస్తాయి మోషన్లో. ఖచ్చితంగా ట్రై చేయండి. వేపాకు జ్యూస్ అనుకోండి, మనకు జ్యూస్ నవ్వుకున్నాం కానీ అది నిజమే, అది నిజంగా తాగుతారు కూడా. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు పని చేస్తుంది మనకి. ఎందుకంటే దీంట్లో మనకి అంటే మన హెల్త్ డ్యామేజ్ అయ్యేది ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఒకటి నా బతుకు ఇది ఒకటి తగిలిద్ది, ఊకే ఇదే తగులుతుంది, తగిలించుకుంటుంది. కంపకాడ నిలబడి కంపని తలుచుకుంటుంది కానీ చెట్లకు మాత్రం వస్తలేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనే కంప అంటే అది నాకంటే పెద్ద కంప, అది ఊకే నాకే తగులుతుంది. అప్పటి నుంచి చెట్లకు పోవడం అంటే జర కష్టమే, కానీ పోదాం మెల్లమెల్లగా. ట్రై చేస్తా ఫ్రెండ్స్. నాకు చెట్లు అన్నా పాములు అన్నా మస్తు భయం, ఎంత అంటే అంత కాదు. కానీ మీకోసం నేను అంత భయం పక్కన పెట్టి మంచి వీడియోలు తీయాలి, మంచిగా ఎట్లన్నా మీకు చూపించాలి. మంచి మంచి చెట్లు మనకు ప్రకృతిలో మంచి చెట్లు మస్తుగా ఉన్నాయి కదా, హెల్త్ బెనిఫిట్స్ గురించి. అందుకే మీకు చూపిద్దామని ఈ చెట్ల గురించి మా అమ్మతో వీడియో పెట్టుకొని మీ వరకు చేరేదాకా వీడియోలన్నీ షూట్ చేసి మీకు ప్రతి ఒక్క చెట్టు గురించి చెప్తా. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అందరికి ఎట్లయితే సపోర్ట్ చేస్తారో అట్లా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.